నమస్కారం. ఈరోజు నేను ప్రత్యేకంగా బంగారు బొబ్బట్లను మీకోసం తయారు చేశాను. దానిపై నెయ్యి వేసి ఆవిరి పొగలు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇది మైదా పిండి, నూనె, ఉప్పు మరియు నీటిని జోడించి నేను మృదువైన పిండిని తయారు చేస్తాను. నూనె పూసిన ఈ పిండి చాలా మృదువుగా ఉంది. ఇప్పుడు శనగపప్పు మరిగింది, ఇంకొద్దిసేపు ఉంటే సరిపోతుంది. ఇది చాలా సులభం. ఇప్పుడు బెల్లం వేసి చక్కగా కలపాలి. మిశ్రమం దగ్గరయ్యే వరకు ఉడికించాలి. స్వాగతం. ఈరోజు మనం పూర్ణం బూరెలు ఎలా చేయాలో నేర్చుకుందాం. మొదట పప్పు మిశ్రమాన్ని తీసుకుని ఇలా బాల్స్లా చుట్టండి. పూర్ణం బాల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పూర్ణంని పిండిలోకి పెట్టి మెల్లగా మూసి బాల్ లాగా చుట్టాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. గోల్డెన్ బొబ్బట్లను ఘీతో బాగా కాల్చుకోవాలి. సిజ్లింగ్ శబ్దం వినిపిస్తుంది. బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది. నమస్కారం. మీరు బొబ్బట్లని నెయ్యితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.